ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పదవుల కోసం నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స అనారోగ్యానికి గురయ్యారు. మొన్ననే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ గురైనట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయనపై స్ట్రెస్ పెరిగిందని తగ్గించేందుకు కొద్ది రోజుల పాటు యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంచాలని కుటుంబ సభ్యులు భావించారు. ఇప్పటికే దీనిపై పార్టీ నాయకత్వానికి సమాచారం ఉంది. దీంతో మండలి వైసీపీ పక్ష నేత పదవి కోసం అప్పుడే ఆ పార్టీ నేతల మధ్య పోరు ప్రారంభమైంది. మహిళా నేతతో పాటు గతంలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించిన నాయకుడు గట్టిగానే పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నారు. శాసనమండలిలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వరదు కళ్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. అందుకే మహిళా నేతగా ఉన్న వరదు కళ్యాణి విషయంలో వైసీపీ ఓ సానుకూలమైన వాతావరణం ఉంది. శాసనమండలిలో బొత్స వారసురాలిగా వైసీపీ పక్ష నేతగా ఆమెకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ మండలిలో స్పష్టమైన బలం ఉంది. దీంతో అక్కడ ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ క్రమంలో వైసీపీ పక్ష నేత పదవి కోసం సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎంతగానో ఆశపడ్డారు. కానీ జగన్ లేళ్ల అప్పిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంతలో బొత్స స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ఆయనకు మండలి బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఇప్పుడు బొత్స అనారోగ్యానికి గురై తప్పుకుంటే తనకే ఛాన్స్ వస్తుందని అప్పిరెడ్డి భావిస్తున్నారు. అయితే మరోవైపు పదవి కోసం వరదు కళ్యాణి సైతం పోటీలో ఉన్నారు. ఈ తరుణంలో ఆమెపై లేళ్ల అప్పిరెడ్డి మండలిలో రుసరుసలాడుతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.